ఓకే గుర్తు పూరి దీకొండ మూతి మల్లారెడ్డి గ్రామం. గట్టి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు ఫుట్బాల్. గట్టిగా మాట ఫుట్బాల్ గుర్తు దీంతో నేను పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో నేను పోటీకి నిలబడ్డాను, పోటీ చేస్తున్నాను. మరియు నేను ఇంతవరకు గ్రామ ఉప సర్పంచ్గా చేసినాను, గ్రామ నీటి సంఘం అధ్యక్షునిగా చేసినాను, మన టీఆర్ఎస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ చేసిన, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ చేసిన. ఇప్పుడు అదే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి గ్రామంలో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అదే వాలీబాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని గ్రామ ప్రజలను కూడా కోరుచున్నాను. నేను ఇంతకుముందు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు మా ఊరికి బస్సు సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం చేసినాము. అప్పుడు విద్యుత్తు మరియు నీటి సంఘం చైర్మన్ చేసినప్పుడు కాలువల మరమ్మత్తు, కాలువలు అట్టిగా కూరుకుపోయి ఉండే, అన్నీ ఏమీ పని చేయకుండా, మత్తడి మంచిగా లేకుండా మత్తడి రిపేరు ఇవన్నీ కూడా నిర్మించి ఉన్నాము. అదే ఉద్దేశంతో మా గ్రామ ప్రజలకు ఇచ్చేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాలల్లో నేను మీకు పలు అభివృద్ధి పనులు చేస్తానని ఒప్పుకొని ముందుకు వచ్చి ఉన్నాను. దీనికి కూడా ఒక మేనిఫెస్టో పెట్టినాను. ఆ మేనిఫెస్టో హనుమాన్ దేవాలయం నిర్మించడానికి 2 గుంటలు స్థలము ఫ్రీగా ఇచ్చినాను. దేవాలయ నిర్మాణానికి మీ అందరి సహకారంతో పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. వాటర్ సప్లై సరిగా అందేటట్లు చూస్తాను. మినరల్ వాటర్ ప్లాంట్ కొత్తగా నిర్మిస్తాను. నిర్మపేద కుటుంబంలో వ్యక్తి మరణించిన వారికి దహన సంస్కారానికి 2000 ఆర్థిక సాయం చేస్తాను. నిరుపేద కుటుంబంలో కళ్యాణానికి రూపాయలు 2000 ఆర్థిక సాయం చేస్తాను. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. నన్ను సర్పంచ్గా గెలిపించి ఆదరించి ఆశీర్వదించండి. ఇట్టి హామీలు పూర్తి చేస్తానని మాటిస్తున్నాను. మీ ఆదరాభిమానాలు మోతే మల్లారెడ్డి, దీకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థి. ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు. మనకు కొన్ని వాటర్ సప్లై సక్రమంగా లేదు. వాటర్ సప్లై ఊరు పెద్ద కాలువకు మరమ్మత్తు, ఎందుకంటే దాన్ని సిమెంట్ తోటి దాన్ని కట్టియాలి. చెరువు కింది పొలాలు వాడు బాగా ఇబ్బంది అవుతుంది. దానికి గాను మనం ఏంటంటే దాని మీద ఒకటి దృష్టి పెట్టినాం. ఊళ్ళో ప్రతి వాడకు సిసి రోడ్లు, వాటర్ సప్లై, డ్రైనేజీలు ఈ కార్యక్రమాలు చేపట్టాలని నేను అనుకుంటున్నాను. స్ట్రీట్ లైట్లు వీటన్నిటిని, టెంపుల్, అక్కడ మైసమ్మ టెంపుల్ ఉంది, దాన్ని కూడా అక్కడ కూడా సీసీ రోడ్లు, అక్కడ గుడి మరమ్మతులు కూడా చేస్తానని హామీ ఇస్తున్నాను.